ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూరు ప్రాజెక్టుకు మహాదశ రానుంది. సింగూరు ఎడమ కాలువ తవ్వకాల పనులు వేగవంతమయ్యాయి. 29.9 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఇప్పటికే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఉంది. అప్పట్లో మంత్రి దామోదర రాజనరసింహ సింగూరు నీటి కోసం జోగిపేట పట్టణంలో 102 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సింగూరు నీటిని మెదక్ జిల్లా రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సింగూరు ఎడమ కాలువ తవ్వకాలను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎడమ కాలువ ద్వారా పుల్కల్, ఆందోల్, మునిపల్లి, చౌటకూర్, సదాశివపేట మండలాల్లోని రైతులకు 40,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి కాలువను సీసీ లైనింగ్ ఏర్పాటు కోసం మంత్రి దామోదర రాజనరసింహ ఎంతగానో శ్రమించి సింగూరు కాలువల సీసీ లైనింగ్ నిర్మాణం కోసం 168.30 కోట్ల నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేయడంతో ఆ ప్రాంత రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాడు సింగూరు ప్రాజెక్టు ద్వారా ఆందోళన రైతులకు సాగునీళ్లను అందించాలి అనే సదుద్దేశంతో సింగూరు కాలువలను ఏర్పాటు చేశారు. తాజాగా మరింత మేలుగా రైతన్నల పొలాలకు సాగునీరు చేరేందుకు 168 కోట్ల అప్పటి కాల్వలన్నింటికీ సీసీ లైనింగ్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. అయితే మనకు కెనాల్ కాలువలు మన సింగూరులో దామోదర్ సార్ 102 రోజుల దీక్షతోటి రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో మనకు కెనాల్ కాలువలు సాధించడం జరిగింది. అప్పటి నుంచి సింగూరు నీళ్ళతో పంటలు పండుతున్నాయి. గత రాజశేఖర్ రెడ్డి పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పటికి మొత్తం కంప్లీట్ కాక సీసీ వర్కులు పెండింగ్లో ఉండే. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏది కూడా సీసీ గురించి పట్టించుకోలేదు. అది కాలువలు పూడికలైనవి, చెట్లు మొలిచినాయి. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు మళ్ళీ సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ మళ్ళీ కేర్ తీసుకొని మన కాన్స్టిట్యున్సీ ఆందోళన కాన్స్టిట్యున్సీకి రైతులకు నీరు ఉపయోగపడాలి, వేస్ట్ కాకుండా సీసీతో పనులు చేస్తే ఇది అభివృద్ధి చెందుతుంది ఏరియా ప్రాంతం అని చెప్పి 168 కోట్లు శాంక్షన్ చేయించి వర్క్ చేస్తున్నందుకు మా ప్రాంత రైతులు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. 168 కోట్లతో సింగూరు కెనాల్ కాల్వలకు సీసీ లైనింగ్ కు నిధులు విడుదల చేయడంతో మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 40,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సింగూరు కెనాల్ కాల్వల ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ కాల్వలకు సీసీ లైనింగ్ లేకపోవడంతో అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలవడంతో పాటు మట్టితో కూడుకుపోయాయి. దీంతో రైతుల పంట పొలాల్లోకి సాగునీరు వెళ్లకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. నిధులు మంజూరు చేసి జీవో విడుదల చేయడంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాల్వల పూడికలు పనులు వేగవంతం చేసి నీరు విడుదల వెంటనే చేయాలని రైతన్నలు కోరుతున్నారు. ఒక 10 ఎకరాల భూమి ఉంది. అది కాకుండా గిట ఒక 10-15 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం గత 20-25 సంవత్సరాల కింద ఇక్కడి రైతుల మాకు దక్కాల్సిన నీరు, సింగూరు ప్రాజెక్టు నీరు మాకు దక్కకుండా చేస్తుంది. దాన్ని గమనించిన అప్పటి దామోదర్ గారు 108 రోజులు దీక్ష జోగిపేటలో చేసి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా దామోదర్ సార్ గారు సింగూరు ప్రాజెక్టు నుంచి కెనాల్ తీయడం జరిగింది మా నియోజకవర్గానికి, మా మండల్కు. తర్వాత గవర్నమెంట్లో మాకు పుష్కలంగా పంటలు పండి మేము సంతోషంగా ఉన్నాం. కానీ గత 10 సంవత్సరాల ప్రభుత్వం వల్ల ఈ కాలువ నిర్లక్ష్యానికి గురై పూడికతో చెట్లు పొదలు పెరగడం వల్ల వాటర్ అనేది ప్రాజెక్టు నుండి కిందికి రాకుండా అక్కడనే పక్కలకి వెళ్ళి కింది రైతులకు లాభం లేకుండా పోయింది. దాన్ని గమనించి మళ్ళా ఈ 6 నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, రైతుల బాధలను దామోదర్ గారు గుర్తించి మళ్ళీ ఒకటి పూడిక తీసి ఒకటిని సీసీ చేయడానికి 160 కోట్లు శాంక్షన్ చేయడం అనేది మాకు ఈ ప్రాంత రైతులకు మా చౌటకూరు మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.